అందరికీ నమస్కారం. కార్తీక మాసంలోని 3వ రోజు కార్తీక పురాణ శ్రవణం యొక్క మహిమ, దీపదానం యొక్క మహిమ గురించి, అలాగే 3వ రోజు ఏ వస్తువును దానం చేయడం వలన ఎలాంటి ఫలితాన్ని పొందుతామో, ఏం చేయడం వలన నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో సుమంగలిగా ఉంటామో తెలుసుకుందాం. కార్తీక మాసం శివునితో పాటు శ్రీహరికి కూడా ప్రీతికరమైనది. అందుకే దీన్ని హరిహరుల మాసం అంటారు. పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి దుష్టుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతన్ని పాప విముక్తిని చేయాలని సంకల్పించి, నాయనా, రోజూ కార్తీక ప్రాతఃస్నానాన్ని ఆచరించి సాయంత్రం సమయాన హరిసన్నిధిలో దీపారాధన చేస్తూ కార్తీక పురాణ శ్రవణం చేస్తూ ఉంటే నీ పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పగా, దేవదత్తుడు అలాంటి కట్టుకథలు తాను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరుగుతాడు. అందుకు కోపించిన దేవశర్మ దేవదత్తుణ్ణి అడవిలోని చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడ్డ దేవదత్తుడు తండ్రి పాదాలపై పడి తరుణోపాయం కోరాడు. తండ్రి, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు. తండ్రి శాపం కారణంగా మూషిక రూపంతో గజారణ్యంలో ఒక చెట్టు తొర్రలో నివసించసాగాడు. ఇలా కొంతకాలం గడిచాక విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి ఆ ఎలుక ఉన్న చెట్టు వద్దకు వచ్చి కార్తీక మహత్యాన్ని చెప్పసాగాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన వేటగాడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేంటి? వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం మీద విరక్తి కలుగుతుంది అనగానే అతనిలో కలిగిన మార్పును గ్రహించి, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో తెలిసి గాని తెలియక గాని స్నాన దాన జపం పురాణ శ్రవణం వీటిలో ఏ ఒక్కటి చేసినా వారు పాపాల నుంచి విముక్తులవుతారు అని కార్తీక మహత్యాన్ని చెప్పసాగాడు. అదంతా విన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలి పూర్వరూపం పొంది విశ్వామిత్రునికి నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ వేటగాడు కూడా మరణానంతరం ఉత్తమగతులను పొందాడు. కాబట్టి కార్తీక వ్రతం ఆచరించలేకపోయినా కనీసం కార్తీక మహత్య శ్రవణం చేసినా చాలు ఉత్తమగతులను పొందుతారు. అదేవిధంగా దీపదానం చేసినా వైకుంఠ ప్రాప్తిని పొందవచ్చు. పత్తితో వత్తిని చేసి బియ్యం లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి బ్రాహ్మణునికి దానం చేయాలి. పూర్వం ఒక పేద మహిళ ఒక ముని ద్వారా కార్తీక దీపదానం యొక్క మహిమను గురించి తెలుసుకుని చేయడం వలన సర్వభోగాలను సౌఖ్యాలను పొందింది. కార్తీక మాసం 3వ రోజు ఉప్పును దానం చేసి పార్వతీదేవిని స్మరిస్తూ ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః అని జపించడం వలన శక్తితో పాటు నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో సుమంగలిగా భర్తతో పాటు అన్యోన్యంగా జీవిస్తాం. అదేవిధంగా ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో గాని గన్నేరు పూలతో గాని విష్ణు పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠం చేరి సకల భోగాలను అనుభవిస్తారు. హరిహరుల ఏ సన్నిధిలో అయినా ఒక్క దీపం వెలిగిస్తే చాలు, పాప విముక్తులవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.